సిద్దిపేటలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కొనసాగుతోంది. రుణమాఫీ అంశంపై పోటాపోటీ సమావేశాలు జరుగుతున్నాయి. పొన్నాల శివార్ నుంచి సిద్దిపేట వరకు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. శివార్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన మైనంపల్లి హనుమంతరావు, రోహిత్ తన కాన్వాయ్ని పట్టణంలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆయన్ని అడ్డుకుని ర్యాలీని కాంగ్రెస్ కార్యాలయం వైపు మళ్లించారు. హరీష్ రావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే కార్యాలయంలో రుణమాఫీపై మాజీ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ర్యాలీ ధర్నాకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ శ్రేణులని కాంగ్రెస్ కార్యాలయం నుంచి బయటికి రాకుండా పోలీసులు గేటుకి తాళం వేశారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన క్యాంపు కార్యాలయంలో సిద్దిపేటలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఏం జరుగుతోంది అక్కడ? నెలకొందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఇక్కడ నడుస్తా ఉంది. ఉదయం నుండి కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సిద్దిపేటకి చేరుకోవడం జరిగింది. నాయకులతో పాటు శ్రేణులు పెద్ద స్థాయిలో చేరుకొని పోటాపోటీ నిరసనలు, ర్యాలీలు తీయడానికి కూడా వాళ్ళు పోలీసులను పర్మిషన్ అడిగినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ముందే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటకు రావడము, ఈ ర్యాలీకి సంబంధించినటువంటి స్కెచ్ మొత్తం కూడా పర్మిషన్ తీసుకొని పెట్టడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు ఎప్పుడైతే సిద్దిపేటకు వస్తున్నారని తెలిసిందో ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పోలీసు వారిని పర్మిషన్ అడగడం జరిగింది. ఒకేసారి రెండు పార్టీలకు పర్మిషన్ ఇవ్వడం కుదరదు. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు. ఈ సిద్దిపేటలో వెలిసినటువంటి రుణమాఫీకి సంబంధించిన ఫ్లెక్సీలే ఈ గొడవకు దారితీశాయని చెప్పొచ్చు. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు రుణమాఫీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వేయడం జరిగింది. ప్రధాన కూడలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హరీష్ రావు రాజీనామాను కోరుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో అతికించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు శ్రేణులంతా కూడా అబ్జెక్షన్ తెలుపుతూ వాటిని తొలగించాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య కొంత ఘర్షణ నెలకొంది. పోలీసులు ఆ రోజు నుంచి కూడా ప్రధాన కూడలలో కూడా పికెట్ నిర్వహిస్తూ ఇరు క్యాంప్ ఆఫీసుల వద్ద కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీసుల వద్ద కూడా పోలీసు బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేట పర్యటనలో భాగంగా మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది. ఒక దాదాపు 600 పైచిలకు కార్లతో ఇతర మోటార్ బైకులతో సహా పెద్ద కాన్వాయ్ రావడం జరిగింది. పొన్నాల శివార్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించి సిద్దిపేటలోకి బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయం ముందు నుంచి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నుంచి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు బీజేఆర్ చౌరస్తాలో వారిని లెఫ్ట్ సైడ్ కోమటి చెరువు వైపు మళ్లించడం జరిగింది. ఈ రెండు పార్టీలకు సంబంధించి ఒకే దగ్గరికి ఒకే రోడ్ లో ఉన్నట్టయితే గొడవలు దారి తీస్తాయని చెప్పి కూడా ఆ పార్టీ శ్రేణులు కొంత ఆవేశానికి లోనై గొడవలకు దారి తీస్తాయని చెప్పి పోలీసు వారు ముందే పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఎక్కడక్కడ ఆర్మూడ్ ఫోర్స్ తో సహా స్పెషల్ బెటాలియన్స్ తో పాటు లోకల్ పోలీసులు అందరూ కూడా వాళ్ళు డైరెక్ట్ చేయడం జరిగింది. బీజేఆర్ చౌరస్తాలో లెఫ్ట్ పంపించగా వాళ్ళు కోమటి చెరువు నుంచి స్థానిక ఓల్డ్ బస్ స్టాండ్ చేరుకున్నారు. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు, రోహిత్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.